ఇప్పుడు బెంగళూరులో 30 ఎకరాల ప్యాలెస్, హైదరాబాద్లో 2-3 ఎకరాల ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, ఇడుపలపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, అలాగే ఇప్పుడు రిషికొండలో ప్యాలెస్. అంటే ఈయన పరిపాలించక ముందే ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. మరి ప్రజలకు ఎక్కడుంది పరిపాలించే భవనాలు? ఓకే, ఇప్పుడు ఆయన నేను రేపు నుండి వైజాగ్లో అంటున్నాడు. ఎందుకు? అక్కడ ఇంట్లో ఉండాలి కాబట్టి వైజాగ్ మార్చుకున్నాడు. అంటే ఆయనకి ఎక్కడ కూడా కట్టుకున్నాడు, తాడేపల్లిలో అంటే దానిపైన మోసు తీరిపోయింది. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చిపోయే కొద్ది ఇబ్బందిగా ఉందంట. ఆడికి అందరు గుడిసెలు పెరికేశాడు, దౌర్జన్యం చేసి రోడ్లు వేసుకున్నారు. ప్లస్ ఆయన ఫీలింగ్ ఏమంటే అక్కడ కమ్మవారు ఎక్కువ, వాళ్ళ గాలి కూడా నాకు తగలకూడదు. కమ్మవారు ఇవన్నీ అంటున్నారు. అసలు ఈ కుల జాడ్యం ఎందుకు వచ్చిందండి రాజకీయాల్లో? అంటే వాళ్ళది ఇంగ్లీష్ కల్చర్కి దగ్గర వాళ్ళు కడపలో. ఎందుకురా అంటే అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు చెన్నై ట్రైన్ వేసే క్రమంలో వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు జల్లి తోలడానికి. ఆ గులకరాయి ఏదో ఉంటుంది కదా. సో అప్పుడు ఇంగ్లీష్ వారికి వీళ్ళు దగ్గర అవ్వడంతో వారి సావాసం ఏమో తెలియదు కానీ వాళ్ళ తాతగారికి ఆ ఇంగ్లీష్ అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. అది వాళ్ళ తండ్రి గారికి వచ్చింది, తర్వాత ఈయనకి వచ్చింది. సో కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని విడగొడితే అందరూ నా కింద పడి ఉంటారు అనేది బ్రిటిషర్స్ నాలెడ్జ్. సో ఆ బ్రిటిష్ నాలెడ్జ్ వీళ్ళకి సంకరించింది. 2019 నుంచి 24 వరకు ఈ మధ్య కాలంలోనే కుల జాడ్యం అనేది పెరిగిందని అనుకో. నిజమే కదా. ముందు లేదా? ఇప్పుడు ఎక్కడైనా రాజధాని అంటే ఒకటే ఉంటుంది. తండ్రి పేరు చెప్పంటే మనం ఏం చెప్తామో గురజాల చెన్నకేశ్వర నాయుడు అంటాం. 3 పేర్లు చెప్పాం కదా, పెదనాన్న చిన్నాన్న పేర్లు. నాన్న అన్నారు అంటే మనం పుట్టిన పేరు చెప్పాలి. పెద్దనాన్న అవుతాడు, చిన్నాన్న అవుతాడు, అందుకే పెద్ద చిన్నాన్న. సో క్యాపిటల్ ని కూడా ఒకే పేరు చెప్తాం. ఫలానా ఇప్పుడు తమిళనాడుకి క్యాపిటల్ ఎదురంటే చెన్నై అంటాం, మహారాష్ట్ర క్యాపిటల్ ఎదురంటే బొంబాయి అంటాం, ఆంధ్రాకి ఎదుర క్యాపిటల్ అంటే కర్నూలు, విజయవాడ, వైజాగ్ చెప్పాల్సి వస్తే ఇదేంద్ర ప్రపంచంలో ఎక్కడా లేనట్టు 3 రాజధానిలు అంటే 3 ప్రాంతాలని రెచ్చగొట్టాడు. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ కాదు అంటే కర్నూలు వాళ్ళు అగైనెస్ట్ రాయలసీమ కావాలి, కృష్ణా విజయవాడ వాళ్ళు అది తాత్కాలికంగా పెడతానన్నాడు కాబట్టి అక్కడ ప్రజలు సంతోషపడాలి, అటు వైజాగ్ వాళ్ళని కూడా సంతోషపరచాలి. అంటే ఈ 3 ప్రాంతాలని నేను న్యాయం చేసేవాడిని అని చెప్పుకునే క్రమంలో ఏదీ చేయలేదు. మరి ఆయన చేసి ఉండొచ్చుగా, ఏం చేశాడు? మరి ఈ 5 ఏళ్లలో మేము చేయలేదు అన్నాడు. కనీసం మేము కట్టిన దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ పోయి చూస్తే ఆధారాలు ఉన్నాయి. ఈయన కర్నూలులో కనీసం టెంకాయ కొట్టలేక జుడిషియరీ క్యాపిటల్, ఇదేమో ఫైనాన్స్ క్యాపిటల్, అదేమో పరిపాలన కేంద్ర అది ఏదో చెప్తుంటాడు ఆయన తెలుగు కూడా మాకు అర్థం కాదు. సో 3 భాషలు 3 ప్రాంతాలు చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా నేను కూడా పెద్దగా ఆలోచించా. ఈయన నిజాం కళాశాలకి వెళ్ళాడు, నిజాం కాలేజీలో చదువుకున్నాడు. సో నిజాంస్కి ఉండేది ఈ రకమైన ఆలోచన, తర్వాత బ్రిటిషర్స్కి వచ్చింది. సో ఇవి 2 ఆయనకి ఎందుకు వచ్చింది అంటే తండ్రి నుండి బ్రిటిషర్స్ వచ్చింది, చదువుకున్నప్పుడు అక్కడ ఏదో గాలి తగిలింది. అంటే నిజాం నవాబులు అక్కడ పరిపాలించారుగా, ఆ టైప్ ఆఫ్ పాలన ఎవరో రూపంలో ఈయన గాలి సోకింది జగన్మోహన్ రెడ్డికి, కాబట్టి ఆయన అలా ప్రవర్తిస్తుంటాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రధానంగా దాని మీద ఏసై ఉన్నారు. అటుపక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది ఇది మేలు చేసేదే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి భూములు మేము లాక్కోమని అంటున్నారు. కానీ టీడీపీ మీ భూమి మీది కాదు రాబోయే రోజుల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దీన్ని నేను కొంచెం నీట్గా చెప్తాను. చెప్పండి. ఎప్పుడైతే ఈ బటన్ నొక్కే కార్యక్రమాలకి డబ్బు కావాల్సి వచ్చిందో మన రాష్ట్ర ఆదాయం లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, అన్ని కంపెనీలు వచ్చేవి ఆగిపోయాయి, రియల్ ఎస్టేట్ అంతగా కాలేదు ఆంధ్రాలో. సో రెవెన్యూ సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, ప్రతిసారి అప్పు చేయాల్సి వస్తూ ఉంది, ఏవో ఒకటి తాకట్టు పెట్టాల్సి వస్తూ ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు అయిపోయినాయి, ఇక ఏ ఉన్నాయని చూశాడు, మిగిలినవి ఈయనవే ఉంటాయి ఇక్కడ నుండి వైజాగ్ దాకా జగన్మోహన్ రెడ్డిది. నావి కాకుండా ఇంకా రైతులది ఏం చేద్దామని ఆలోచించాడు. బ్యాంక్ కూడా ఏమన్నాడంటే నీదిగా అంటే ప్రభుత్వం అయి ఉండాలి, లేదా మీ బొమ్మ ఏదన్నా పత్రాల పైన ఉంటే కనీసం ఆ బొమ్మను చూసి ఆ డాక్యుమెంట్ ప్లేట్ చేసుకొని మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. సో మనకంటే ముందు తెలంగాణలో జరిగింది భూ సర్వే, అప్పుడు అక్కడ బయటపడ్డాయి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఇంకా ఎవరి పైన ఆస్తులు లేనివి విలువైనవి ఉన్నాయి అనేది తెలుసుకున్నాడు అక్కడ ముఖ్యమంత్రి. అప్పుడు ఈయనకి సలహా ఇచ్చాడు, అరే నువ్వు కూడా ఆంధ్రాలో సర్వే పెట్టుకో, మస్తుగా భూములు ఉంటాయి నీకు. అప్పుడెప్పుడో 1909లోనో 6లోనో జరిగిన సర్వే, 120 సంవత్సరాలు అయిపోవాల్సి వస్తారు, 110-15 సంవత్సరాలు. ఇప్పుడు సర్వే రూపంలో ఎవరి పేరు పైన ఉన్న భూముల్ని
మొత్తం మళ్ళీ జీరో చేసేసి మీరు కరెక్ట్ అయిన ఆధారాలతో వస్తే మీది అంటామని చెప్పు. అలా రాగలిగితే 50% వస్తారు, ఇంక 50% రాలేరు. ఆ భూమిని అంతా నువ్వు తాకట్టు పెట్టేవచ్చు అని చెప్పారు. అప్పుడు ఆ తాకట్టు పెట్టుకునే క్రమంలోనే ఒక అతను 5 సలహాదారులను పెట్టుకున్నాడు. ప్రభుత్వ డబ్బుతో ఈ తుక్లక్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఒక 5 పెట్టుకున్నాడు. ఈ పెద్ద తుక్లకి ఆ చిన్న తుక్లకి ఐడియా ఇచ్చారు, ఏమని, మీ బొమ్మ పెడితే బ్యాంకులు లోన్ ఇచ్చేస్తాయి అని. సో ఈయన ఈ జీవో పెట్టుకొని అర్ధరాత్రి జీవోలు ఇచ్చే ముఖ్యమంత్రి కదా, అర్ధరాత్రి జీవోలు ఇచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ నేను పెట్టనే లేదన్నాడు ఫస్ట్. తర్వాత పెట్టారు కదా అని మన వాళ్ళు జీవోలంతా బయట పెడితే, పెట్టాను కానీ అది మీకే మంచిది, మీ ఆస్తిని మీకు భద్రపరిచి బౌండరీ వేసి ఇస్తా ఉండాను అని చెప్పే క్రమంలో మాయ మాటలు చెప్పే చూస్తున్నాడు. సో ఆదాయం లేని ఈ రాష్ట్రాన్ని రేపు ఎలా నడుపుతాడో ఫస్ట్ చెప్పాలి. ఆదాయం లేకపోవడం వల్లేనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇంకా తాకట్టు పెట్టాల్సి వస్తే, నా ఆస్తిని మీరు తాకట్టు పెడితే డబ్బు ఇది కదా. ఒకటి జగన్మోహన్ గారు, ఇన్నాళ్లుగా మీకు తెలుసు, అందరికీ తెలిసింది, టీడీపీకి కూడా తెలుసు, ఇన్నాళ్ళుగా బయటికి తాంది కరెక్ట్ గా ఇంకా 3 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయని ఇంకా బయటికి తేవటం ఏంటి? ఈ రోజులు కాదు, ఒక 4 రోజుల క్రితం ఈ ముఖ్యమంత్రి ఏ జీవో పెట్టినా అర్ధరాత్రి పెట్టి జీవోల్ని బయటికి ఇచ్చేవాడు కాదు. మనం ఆర్టీఏ కేస్తే కూడా రెస్పాన్స్ కారు, అధికారులు పని చేయలేదు. మేము ఏది చేసినా అడ్డుకోవడం తప్పితే అతను ఏది మాకు అసలు ఒక ప్రభుత్వం ఆపోజిట్ పార్టీ ఒకటి ఉంది, ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉండారు అని గుర్తించలేని ప్రభుత్వము మాకు ఎలా తెలుస్తుంది? ఇది కూడా కేంద్రంతో మేము ఎప్పుడు పొత్తు పెట్టుకున్నామో, కేంద్రం మాతో పొత్తు ఎందుకు పెట్టుకునింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తి అనేది తెలిసే కాడికి 5 ఏళ్ళు అయిపోయింది. కానీ ఎక్కడ ప్రధానమంత్రి సభల్లో జగన్ అనే మాట మాట్లాడలేదు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టారు కానీ పార్టీని తిట్టుకుంటూ వచ్చారు, జగన్ అన్న మాట ఎక్కడ మాట్లాడాలి? ఇంకా పార్టీ అంటే అతనే కదా, వాళ్ళ తండ్రి బొమ్మ తీసేశాడు, చెల్లి బొమ్మ తీసేశాడు, వాళ్ళ అమ్మ బొమ్మ తీశాడు, మిగిలింది ఇప్పుడు ఒకే బొమ్మ కదా. కాబట్టి ఇంక వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అనే కదా అర్థము. ఎవరుండారు? అది కూడా వాళ్ళ తండ్రి దేకపోతే ఓట్లు పడవేమో అని బ్యాక్ లో షాడో మాదిరి వేస్తాడు, బాగా కనిపించే విధంగా కూడా వేస్తాడు. ఇంకా ఈసారి గెలుచుంటే అది కూడా ఉండదేమో. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చింది కాబట్టి అది కొంచెం ఇబ్బంది పెట్టే పరిణామం అని అంటారా రేపు రాబోయే రోజుల్లో? ప్రజలు ఖచ్చితంగా దే ఆర్ అగైనెస్ట్ వైఎస్ఆర్సీపీ. ల్యాండ్ టైటిలింగ్ అనే జీవోని కూడా ఇతను ఇలా చేశాడని ఎప్పుడైతే మేము బయటికి పెట్టామో, అసలు ఆ మాట బయట ఖచ్చితంగా ప్రజలంతా అప్రమత్తం అయిపోయారు. గత వారంగా మీరు గమనించారో లేదో, వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ 5 to 10% పడిపోయింది. ఈ 2 రోజుల తర్వాత మీరు చూస్తే ప్రజలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు బూతులకి వెళ్ళి మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడానికి. మీకు అంత గట్టిగా తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా అంత బలం ఉన్నప్పుడు అటు జనసేనని ఇటు బీజేపీని కలుపుకుని ఎన్నికల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏమంటే మీరు ఎప్పుడైనా చరిత్ర చూసుకుంటే ఒక మంచి పని చేయాలి అన్నప్పుడు నలుగురిని కలుపుకొని పోయే దీంట్లో తప్పు లేదు, అది ఎవరైనా కావచ్చు. 2019లో ఇట్లే మీరు అన్నట్టు జనసేన బీజేపీ సపరేట్గా పోటీ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు ఇది భావించారని తెలిసింది కాబట్టి వాళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. మనం ఇలా అవ్వడం వల్ల ఇటువంటి వ్యక్తికి అవకాశం కలిగి ఈరోజు రాష్ట్రం నాశనం అయ్యింది, దీన్ని కనీసం ఎంతో కొంత కాపాడుకోవాలి అంటే తక్షణం మనమంతా ఒకటవ్వాలి అని భావించి ఎక్కడికక్కడ వాళ్ళు త్యాగం చేసి అందరూ ఒకటయ్యి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి, ప్రజల హక్కును కాపాడాలి అని ఒకే ఒక లక్ష్యంతో మేము ఎన్డీఏ కూటమిగా ఫామ్ అయ్యి ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తాం. స్ట్రైట్గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీపై ఉన్న ప్రధాన ఆరోపణ ఎమ్మెల్యే సీటు కోసమే గురజాల గారు చిత్తూరుకు వచ్చారు. అట్లేం లేదు. మేబీ నేను చిత్తూరుకి మీరు అనుకునేది ఏదంటే ఒకవేళ ఇల్లు కొనో ఇంకోటో అని అడగచ్చు మీరు. నాకు ఎమ్మెల్యే అవ్వాలని ఆశ, నేను అవ్వాలి అనుకుంటే ఎక్కడన్నా అవ్వగలుగుతాను. స్థానికంగా ఉంటారా మరి? ఎందుకు 12-13 ఏళ్ళుగా మీరు ఉన్నారు దీంట్లో, కానీ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలి. రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడే ఉంటారా? ఉంటాను, ఇక్కడే ఆఫీస్ పెట్టాను, ఇది సొంత ఇల్లు, ఇక్కడే ఫ్యాక్టరీ జాగాలు కూడా కొన్నాను, ఫ్యాక్టరీ పెట్టి ఉపాధి కల్పించాలని. నేను ఎమ్మెల్యే సీట్ రాదు అంటే వచ్చి ఇవన్నీ కొన్నా, సీట్ వస్తుందంటే కొనలే. నేను ఇక్కడ చిత్తూరు గురించి పట్టించుకోలేదన్న అపవాదం ఎందుకు వచ్చింది మీ మీద? ఎవరు పట్టించుకోలేదని? జగన్మోహన్ గారు. నేను ఎందుకు మా ఊర్లో బ్రహ్మాండంగా స్కూలు, బడి, గుడి, రోడ్స్, లైటింగు, అనేక దేవాలయాలు, చర్చులు,
ఏది కావాలంటే అది మా ఊరికి చేశాను, ఇక్కడ టౌన్లో చేసి ఉండకపోవచ్చు. రైట్. అంటే నా ఉద్దేశం రాజకీయమే ముఖ్యం కాదు కదా. నేను పుట్టిన నా ఊరు అంటే నా తండ్రి ఊరు, మా ఊరిని బాగా చేశా. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చదువుకున్నా పుట్టాను కాబట్టి ఈ రోజు అవకాశం వస్తే ఇంకా 10 మందికి చేయగలుగుతాము అని రాజకీయాల్లో ఉంటాం. లేకపోయినా నేను 10 కాదు 100 మందికి చేసే భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడుగా. మీ ప్రధాన ప్రత్యర్థి విజయానంద రెడ్డి గారు లోకల్ కాదు, మీరు లోకల్ కాదు. సో మీరు ఎవరి లోకల్ కాదని నేను పుట్టి పెరిగి నేను మాట్లాడడానికి ఒప్పుకోరా? మీరు ఎందుకు మీరు లోకల్ కాదని అనడానికి ఒప్పుకోరా? కాదు, నేను లోకల్ అనడానికి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, పలానా హాస్పిటల్లో పుట్టాను అని. చదువుకునేకి నేను పలానా స్కూల్లో చదివాను సర్టిఫికేట్. అతను ఎక్కడ పుట్టాడని అతని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి మాట్లాడమేనండి. ఇప్పుడు దొంగే అంటా ఉంటాడు ఎదుటోడిని, దొంగ కాబట్టి. నేను అడుగుతున్నా, నువ్వు లోకల్ అనేటట్టయితే నువ్వు ఎక్కడ పుట్టావు